మీరుంటున్న ఇల్లు ఉన్నట్టుండి కూలిపోతే పరిస్థితి ఏంటి? కశ్యప్ ఏం ప్రశ్న అడుగుతున్నావురా? ఒకసారి ఆలోచించండి. మీరు నివసిస్తున్న ఇల్లు ఉన్నట్టుండి కూలిపోయింది, ఏంటి పరిస్థితి? జీవితం చిన్నాభిన్నం అవుతుంది, అవునా కదా? మనం నివసించే ఇల్లు అది అద్దెల్లైనా ఓన్ హౌస్ అయినా ఏదైనా కానీ ఎంతో దృఢంగా నిర్మించుకుంటాం కదా. చాలా స్ట్రాంగ్గా ఉండాలి, కూలిపోకుండా ఉండాలి, మనల్ని ప్రొటెక్ట్ చెయ్యాలి మనం నివసించే హౌస్. నా క్వశ్చన్ ఏంటంటే, మన మైండ్ మన ఇంటిలాగే స్ట్రాంగ్గా ఉందా? ఇల్లు గనక ఉన్నట్టుండి కుప్ప కూలిపోయిందా మొత్తం జీవితం నాశనం అయిపోతుంది. మరి మైండ్ మనం ఉన్నట్టుండి కొలాప్స్ అయిపోతే, ఉన్నట్టుండి మన కాన్ఫిడెన్స్ని కోల్పోతే, ఉన్నట్టుండి మన హ్యాపీనెస్ని కోల్పోతే, ఉన్నట్టుండి మన ధైర్యాన్ని కోల్పోతే, స్లోగా గ్రాడ్యువల్గా పడటం వేరు. నేనేమన్నా ఇల్లేదో ఇవాళ ఒక చోట డ్యామేజ్ అయింది, ఇంకో చోట డ్యామేజ్ అయింది, అట్లా గ్రాడ్యువల్గా కాదు, ఇల్లు ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. సేమ్ అదే రకంగా మైండ్ కూడా అయితే ఏంటి పరిస్థితి? పరిస్థితి ఏంటంటే జీవితం చిన్నాభిన్నం అవుతుంది, మన నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేము. ఎవరి మైండ్ అయితే వీక్గా ఉంటుందో వాళ్ళ డిసిజన్ మేకింగ్ చాలా పూర్గా ఉంటుంది. ఇల్లు స్ట్రాంగ్గా ఉందో వీక్గా ఉందో ఈజీగా అనుకోవచ్చు. మన మైండ్ స్ట్రాంగ్గా ఉందా లేదా? స్ట్రాంగ్గా ఉండే మైండ్స్ ఎలా ఉంటాయి, ఆ పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళలో ఏమైనా స్పెసిఫిక్ క్వాలిటీస్ ఉంటాయా? ఒకసారి ఆలోచించండి. సేమ్ పరిస్థితుల్లో ఒక వ్యక్తి చాలా స్ట్రాంగ్గా నిలబడి ముందుకు దూసుకోపోగలుగుతున్నాడు, ఒక వ్యక్తి దూసుకోపోలేకపోతున్నాడు, పతనం అవుతున్నాడు. ఎందుకు? సేమ్ సిచ్యువేషన్ కానీ రెస్పాన్స్ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే వీళ్ళ మైండ్లో ఏదో సెపరేట్ ఉందండి. అంటే ఒక సెపరేట్ పార్ట్ ఉందా? కాదు, ఆలోచన విధానంలో తేడా ఉంది. సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ, ఎదిగిన వాళ్ళందరూ వాళ్ళ ఓన్లీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వాటి మీదనే ఎదగలేదండి, మైండ్ సెట్ మీద ఎదిగారు.